హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టిచ్ లైఫ్. ఇప్పుడు నేను 2 years బేబీకి ఫ్రాక్ చూపిస్తున్నానండి. ఈ 2 years బేబీ క్లాత్ వచ్చేసి నా దగ్గర 1 మీటర్ పైన 10 inches ఎక్స్ట్రా ఉంది క్లాత్ మొత్తం. సో ఈ క్లాత్లో ఒక ఫ్రాక్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ నడుము విడ్త్ వచ్చేసేమో 5.5 పెడుతున్నాను. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి 6 inches. ఇక్కడ టోటల్ షోల్డర్ వచ్చేసి 4 inches తీసుకుంటున్నాను. ఇక్కడ టోటల్ షోల్డర్ 4 inches తీసుకున్నాం కదా. సో నెక్ విడ్త్ వచ్చేసి హాఫ్ అంటే 2 inches తీసుకుందాం. ఇంకా 2 inches మనకి భుజాలకి. అలాగే చంక డౌన్ వచ్చేసి 4.5 తీసుకున్నాను. ఇలా మెజర్ చేసుకున్న మార్కింగ్స్ని కలుపుతూ మనం ఇలా డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం చంక డౌన్ తీసుకున్న దగ్గర షోల్డర్ మొత్తం 4 inches కదా. ఇక్కడ కూడా మనకు 4 inches ఉండేలా తీసుకొని మెజర్ చేసుకోవాలి. ఇక్కడ చంక రౌండ్ కోసం ఇక్కడ ఒక 2 points దాకా 1 inchesకి మార్కింగ్ చేసి చంక రౌండ్ తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా క్లాత్ వచ్చేసి 2 inches. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్ నెక్ డౌన్ వచ్చేసి నేను 3.5 inches తీసుకుంటున్నాను. ఈ 3.5 inches దగ్గర ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేస్తున్నాను. ఇలా డ్రా చేసుకున్న విధంగా మనం కట్ చేసుకోవాలి. అలాగే మనకి ఎక్కడ మెయిన్ లూజ్ ఉంటుందో అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను టక్స్ చేస్తున్నానండి. ఇక్కడ చంక దగ్గర అండ్ నడుము దగ్గర ఇలా టక్స్ ఇచ్చుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ వచ్చేసి ఓపెన్స్ అనేవి మన వైపు వేసుకొని సేమ్ టు సేమ్ ఇలా ఒక 1/2 inch ఎక్స్ట్రా ఉక్కుల పట్టి కాజుల పట్టికి ఉంచి ఇలా ఇందాక మనం కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ని దీనిపైన వేసుకొని సేమ్ టు సేమ్ యాస్టీజ్గా కట్ చేసుకోవాలి. ఇక్కడ నెక్ వచ్చేసి మనం 3 inches తీసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్కి ఏమో నెక్ 3.5 inches తీసుకున్నాం కదా. అది వచ్చేసి ఇక్కడ ఒక 1/2 inch పైకి కట్ చేస్తున్నాను నేను. అలాగే ఇక్కడ కార్నర్ దగ్గర ఒక 1 inch పైకి మార్కింగ్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ 1 inch పైకి మార్కింగ్ చేసుకొని ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి. సో ఇక్కడ బ్యాక్ పార్ట్ని మనం పక్కన పెట్టుకుందాం. ఈ పక్కన పెట్టుకొని మనం ఫ్రంట్ పార్ట్ ఎలాస్టిక్తో డిజైన్ చేయాలనుకున్నాం కదా. దానికోసం ఇక్కడ కింది వైపున 2 inches తీసుకుంటున్నాను. ఇక్కడ 2 inches. సో ఈ విధంగా స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకొని ఈ పార్ట్ని కట్ చేసుకోవాలి. ఇక్కడ ఇలా కట్ చేసిన క్లాత్ని వేరే క్లాత్ పైన ఇంకో క్లాత్ పైన సేమ్ టు సేమ్ క్లాత్ పైన ఈ క్లాత్ పైన ఇలా పెట్టి డబల్ కట్ చేసుకోవాలండి. డబల్ మెజర్మెంట్తో కట్ చేసుకోవాలి. ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా, ఇలా నేను డబల్గా కట్ చేస్తున్నాను. మనం ఎలాస్టిక్ యూజ్ చేస్తాం కాబట్టి దాన్ని బట్టి మనం ఇలా కట్ చేసుకోవాలి. 1 inch ఎక్స్ట్రానే కట్ చేశాను. ఎక్కువైతే మనం కట్ చేసుకోవచ్చు తర్వాత. తక్కువైతే మాత్రం మళ్ళీ స్టిచ్ చేసుకుంటే బాగుండదు. ఇక్కడైతే నేను ఇలా ఎలాస్టిక్ పెట్టి చూస్తున్నాను. సో క్లాత్ వచ్చేసి ఇలా దగ్గరగా వస్తుంది. దీన్ని మనం ముందుగా కట్ చేసుకున్న క్లాత్ మెజర్ ప్రకారం తీసుకోవాలి. ఒక 1/2 inch ఎక్స్ట్రానే తీసుకుంటున్నాను నేనైతే. ఇలా 3 pieces తీసుకున్నాను 4.5 inchesతో. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్ కటింగ్ చేసుకుందాం. హ్యాండ్ వచ్చేసి ఇక్కడ మనకు ఫోల్డింగ్ వచ్చేసి మన వైపు ఉండేలా చూసుకోవాలి. ఫోల్డింగ్ ఇలా వేసుకొని ఒక 3 inches దగ్గర మార్కింగ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 4 inches దగ్గర మార్కింగ్ చేస్తున్నాను. ఎక్స్ట్రా వచ్చేసి 2 inches తీసుకున్నాను. 1.5 inch కూడా తీసుకోవచ్చు. ఇక్కడ హైట్ వచ్చేసి 3 inches తీసుకొని ఇలా స్క్వేర్ షేప్లో డ్రా చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ డౌన్ వచ్చేసేమో 2 inches తీసుకుంటున్నాను. ఇక్కడ మనం ఒక ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకొని స్క్వేర్ షేప్ నుంచి చంక లూజ్ మార్కింగ్ చేసుకొని ఇలా హ్యాండ్ షేప్ తీసుకోవాలి. అలాగే నెక్స్ట్ హైట్ ఒక 1.5 inch తీసుకొని ఇలా దీనిలోకి ఇలా హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇది వచ్చేసి మనకి బుట్ట హ్యాండ్స్ అండి. ఇలా డ్రా చేసుకునే విధంగా కట్ చేసుకొని ఫ్రంట్లోకి తీసుకొని ఇక్కడ టక్స్ ఇచ్చుకోవాలండి. ఇక్కడ నేను మీకు ఒకే హ్యాండ్ చూపించాను కదా, ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ టు సేమ్ దీని లెక్కనే కట్ చేసుకోవాలి. సో ఇక్కడ మనకి టోటల్గా కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు వచ్చేసి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఫ్రంట్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ కోసం మనం ఇక్కడ ఎలాస్టిక్ పెట్టి స్టిచ్ చేసుకోవడానికి క్లాత్ తీసుకున్నాం కదండి. అక్కడ ఆ క్లాత్ని ఇలా నేను పైనుంచి ఒక 1.5 inch మార్కింగ్
ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్స్ డ్రా చేసుకొని ఈ లైన్స్ పైన ఎలాస్టిక్ పెట్టి ఇలా సాగదీస్తూ లాంగ్ స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇక్కడ మనం ఎలాస్టిక్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మనకి ఇలా ఫ్రిల్స్ లెక్క గ్యాదర్ అవుతుంది. సో ఇలా గ్యాదర్ అయిన తర్వాత సేమ్ టు సేమ్ ఇలా యాజ్ టీజ్గా దీనికి లైనింగ్ క్లాత్ అనేది తీసుకోవాలి. ఇలా లైనింగ్ క్లాత్ తీసుకొని ఉల్టా మీద సీదా మీద ఉల్టా పెట్టి ఇలా ఒక స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫ్రిల్స్ అనేవి అడ్జస్ట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకోవాలండి. ఇలా స్టిచ్ వేసుకొని మళ్ళీ ఇక్కడ అంగుళ్ స్టిచ్ వేసుకోవాలి. సో ఇలా కుట్టుకున్న తర్వాత మొత్తం టోటల్గా రౌండ్గా స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏమన్నా లైనింగ్ పార్ట్ ఉంటే ఇలా కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను బాడీ పార్ట్స్ కూడా లైనింగ్ తీసుకున్నాను. ఇది మనకి మన ఇష్టం అండి. సో లైనింగ్ తీసుకుంటేనే బాగుంటుంది కాబట్టి ఇలా లైనింగ్ తీసుకొని ఒకటి లైనింగ్ ఏమో కింది వైపు వేసాను, మెయిన్ క్లాత్ ఏమో పై వైపు వేసి ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నాను. ఖర్చు కనిపించకుండా సేమ్ టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది కూడా అంతేనండి. ఇక్కడ మనం ఇది 2 ఇంచెస్ క్లాత్ మనం ఇక్కడ కట్ చేసాం కదా, సేమ్ టు సేమ్ దాని లెక్కన ఒక ఖర్చు మనం ఇలా వదిలేసి ఇలా యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత ఇంకొక వైపు కూడా ఇలానే ఖర్చు కనిపించకుండా ఒకటి ఇలా పైనుంచి వేసుకోవాలి, లైనింగ్ పార్ట్ ఏమో కింది నుంచి వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ ఉల్టా సీదా చూసుకొని ఇలా వేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇక్కడ అణుగుడు స్టిచ్ వేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా స్టిచ్ వేసుకొని ఇటువైపు అటువైపు ఖర్చు లేకుండా టోటల్గా స్టిచ్చెస్ వేసుకోవాలి. సో ఇక్కడ మనకి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ స్టిచ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ కోసం నేను ఇలా లైనింగ్ తీసుకున్నానండి. ఈ లైనింగ్స్ పైన మెయిన్ క్లాత్ వచ్చేసి సీదా వేసుకోవాలి. చూస్తున్నారు కదా, సీదా వేసుకొని ఇక్కడ నెక్ చుట్టూ స్టిచ్ చేసుకొని దీన్ని మనం తిరగేసుకున్నట్లయితే మనకు నెక్ అనేది రెడీ అయిపోతుంది. ఇలా నెక్ చుట్టూ స్టిచ్ వేసుకున్న తర్వాత చిన్న చిన్న ఇలా కట్ చేసుకుని దీన్ని మనం తిరగేసుకొని అణుగుడు స్టిచ్ అనేది వేసుకోవాలి. సో ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పార్ట్కి మెయిన్ క్లాత్ని అటాచ్ చేసుకొని ఇలా ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వచ్చేసి కట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఉక్సుల పట్టి కాజా పట్టి స్టిచ్ చేసుకోవాలి. దానికోసం ఒకటి కింది వైపు నుంచి ఇలా ఒక పీస్ పెట్టాలి, పై వైపు నుంచి ఒక పీస్ పెట్టి ఇలా స్టిచ్ చేసుకోవాలి. సో మనకి ఇలా స్టిచ్ చేసుకొని ఫోల్డింగ్ చేసుకున్నట్లయితే ఉక్సుల పట్టి కాజా పట్టి రెడీ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ జాయింట్ చేసుకుందాం. ఇక్కడ షోల్డర్స్ జాయింట్ కోసం మనము ఇక్కడ లాంగ్ స్టిచ్ వేసాం కదండి ఈ భుజాల దగ్గర, ఇవి కొంచెం కొంచెం విప్పుకొని లైనింగ్ బ్యాక్ పార్ట్ లైనింగ్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పార్ట్ మెయిన్ క్లాత్ ఇలా ఒకే దగ్గర పెట్టి స్టిచ్ చేసుకుంటే ఇక్కడ మనకి ఖర్చు అనేది లోపల వైపుకు వెళ్ళిపోతుంది. సో మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటున్నాను. ఇలా లైనింగ్కి లైనింగ్ మెయిన్ క్లాత్కి మెయిన్ క్లాత్ ఇలా ఒకే దగ్గర పెట్టి స్టిచ్ చేసుకున్నట్లయితే ఇలా మనకి ఖర్చు అనేది లోపల వైపు వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తున్నా కదా, నెక్స్ట్ కూడా అంతే అండి. లైనింగ్కి లైనింగ్ మెయిన్ క్లాత్ని ఇలా ఒకే దగ్గర పెట్టి ఇలా స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి ఖర్చు లోపలికి వైపు కనిపించకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్ చేసుకుందాం. హ్యాండ్స్ కోసం ఇలా చిన్నగా కింది వైపు ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఉల్టా సైడు ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం మార్కింగ్ ఎక్కువ ఫ్రిల్స్ కోసం ఎక్కడి నుంచి అయితే మార్కింగ్ చేసుకున్నామో అక్కడి నుంచి ఇలా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు వీటిని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకోవాలండి. బాడీ పార్ట్ వచ్చేసి ఈ విధంగా ఉంది కదా, ముందు పార్ట్ మనకి లోతు అనేది నేను తీసుకోలేదు, ఇప్పుడు ఇక్కడ లోతు తీసుకుంటున్నాను. ఫ్రంట్కి ఇలా లోతు తీసుకున్న తర్వాత మిడిల్లో మన హైని ఇలా పెట్టుకొని ఫ్రిల్స్ పాదం వైపుకు పెట్టుతూ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చూసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. హ్యాండ్ అలాగే మరొక వైపు కూడా
ఇలానే స్టిచ్ చేసుకోవాలి. ఫ్రిల్స్ వచ్చేసి మనం పాదం వైపు పెట్టుకోవాలండి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ అడ్జస్ట్ చేసుకుంటూ హ్యాండ్ని ఇలా మొత్తం అతికిస్తున్నాను. సో మనకి హ్యాండ్ వచ్చేసింది. నెక్స్ట్ కూడా సేమ్ టు సేమ్ అలాగే ఇలా మనం పాదం వైపుకు పెట్టి చివరి వరకు హ్యాండ్ మెజర్ చేసుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం డబల్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ పార్ట్ స్టిచ్ చేసుకుందామండి. బాటమ్ పార్ట్ కోసం ఇక్కడ మనం తీసుకున్న క్లాత్లో మిడిల్లోకి ఇలా మార్కింగ్ చేసుకొని ఇటువైపు నుంచి ఒక ఫోల్డింగ్, మళ్ళీ ఫోల్డింగ్ పైన అటువైపు నుంచి ఒక ఫోల్డింగ్, ఇలా మనకి యోక్ పార్ట్కి సరిపడా నడుము లూజ్కి సరిపడా ఇలా ఫ్రిల్లింగ్ చేసుకొని ఐరన్ చేసుకోవాలి. సో ఇలా ఐరన్ చేసుకున్న తర్వాత నడుము లూజ్కి సరిపోతుందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను నడుము లూజ్కి సరిపోతుందా లేదా అని చెక్ చేస్తున్నాను. సో మనకు సరిపోతుంది. ఇలా స్ట్రైట్గా కట్ చేసుకోవాలి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ పైకి. అలాగే ఇక్కడ ఫ్రిల్స్ దగ్గర స్టిచ్ వేసుకోవాలండి ఊడిపోకుండా. సో ఇక్కడ మనకి పైన ఎక్కువ తక్కువ వచ్చింది, అది స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. అలాగే యోక్ పార్ట్ బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలా ఒకసారి పట్టి కాజుపెట్టి ఒక దగ్గర పెట్టి స్టిచ్ చేసుకొని, ఈ ఫ్రిల్స్ అయితే మనకి ఎక్కడ గ్యాదర్ అయినాయో అక్కడ మిడిల్ ఉంది కదా, ఆ మిడిల్ దగ్గర ఒకసారి పట్టి కాజుపెట్టి దగ్గర స్టార్ట్ చేసుకొని ఇటువైపు ఒక స్టిచ్, అటువైపు నుండి ఒక స్టిచ్ వేసుకుంటే మనకి ఈ ఫ్రిల్స్ అనేవి మిడిల్స్ వస్తాయి. సో సేమ్ టు సేమ్ ఫ్రంట్ పార్ట్ కూడా ఫస్ట్గా ఇందాక దానిలాగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇక్కడ మనకి స్ట్రైట్గా రావడం కోసం నేను కొంచెం స్ట్రైట్గా పెట్టాను. సో కొంచెం ఖర్చు మిగిలింది, అది కట్ చేస్తున్నాను. చూడండి మనకి ఎంత బాగా వచ్చిందో. అలాగే దీనిపైన నడుము దగ్గర డబుల్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా డబుల్ స్టిచ్ వేసుకున్న తర్వాత కింది వైపు మనం ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలండి. ఇక్కడ కింది వైపు మనం పీకో చేయించుకోవచ్చు, లేదా ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నా పర్లేదు. నేనైతే ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా థ్రెడ్స్ అయితే రెడీ చేసుకున్నాను. ఇలా ముందుగానే మనం ఇలా బాడీ పార్ట్కి ఇలా అటాచ్ చేసుకోవాలి. కొంచెం పై వైపు కానీ అటాచ్ చేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ ఫ్రంట్ ఒకే దగ్గర పెట్టి లూజు ఇటువైపు అటువైపు మెజర్ చేసుకొని అటాచ్ చేసుకోవడమే. ఇక్కడ నేను మిడిల్లో నుంచి ఇటువైపు లూజు అటువైపు లూజు ఇలా పెట్టుకొని స్టిచ్ చేస్తున్నాను. ఇలా మళ్ళీ ఒకసారి మెజర్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే పర్ఫెక్ట్గా మనకి ఫిట్టింగ్ అనేది కుదురుతుంది. సో ఇలా ఫైనల్గా రెండు వైపులా సైడ్స్ అటాచ్ చేసుకున్నట్లయితే ఫ్రాక్ రెడీ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఫ్రాక్ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఈ వీడియోకి మీరు లైక్ ఇవ్వకపోతే లైక్ ఇవ్వండి. అలాగే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో యూజ్ అవుతుందంటే షేర్ చేయండి. సో ఫైనల్గా అయితే ఫ్రాక్ వచ్చేసి ఇలా కన్వర్ట్ అయింది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.